బొబ్బిలి కోటలో పాగా వేసేందుకు ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ బరిలో నిలిచాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బొబ్బిలి రాజవంశీయుడు సుజయ్ కృష్ణ రంగారావు టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి వెంకట చిన్నప్పలనాయుడు, జనసేన పార్టీ నుంచి అప్పల స్వామి, కాంగ్రెస్ నుంచి వెంగళ నారాయణ, బీజేపీ నుంచి ద్వారపురెడ్డి రామ్మోహన్ పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా కూడా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ వైసీపీల మధ్య కొనసాగే అవకాశం ఉంది. ఇక బొబ్బిలి నియోజకవర్గంలో 2014, 2019 ఓటర్స్ యొక్క కంపారిజన్ పరిశీలిస్తే ఇక్కడ 2014లో 2,11,986 మంది ఓటర్లుంటే ఈసారి ఆ లెక్క కొంచెం పెరిగి 8,031 ఓట్లు పెరిగాయి. ప్రస్తుతం 2,20,017 మందికి చేరుకున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో పెరిగిన ఓట్లు ఎవరి వైపు ఉంటాయి, అలాగే ఈ పెరిగిన ఓట్ల సంఖ్య కొత్తగా వచ్చిన నూతన ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే సుజయ్ కృష్ణ రంగారావు ఇప్పటి వరకు ఓటమి ఎరగని వీరుడిలాగా కొనసాగుతున్నాడు. రాజవంశీయులు కావడంతో అది కూడా అందులోనూ కిందటిసారి వైసీపీ తరపున గెలిచి తర్వాత టీడీపీకి మైగ్రేట్ అవడం అండ్ దట్టు ఇక్కడ రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారిపోవడం, ఈ ఎలక్షన్స్లో చాలా హాట్గా ఈ పరిణామం ఈ సీటు విషయంలో కొంచెం హాట్ సిచ్యువేషన్స్ కూడా నెలకొన్నాయి. అయితే ఇక్కడ గత 10 ఏళ్లుగా ఇక్కడ ఎవరెవరు నెగ్గుతున్నారనేది ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ పార్టీ ఏదైనా బొబ్బిలి వంశీయులదే గెలుపు అన్నది ప్రజా తీర్పును బట్టి అర్థమవుతోంది. 2009లో సుజయ్ కృష్ణ రంగారావు కాంగ్రెస్ నుంచి గెలుపొందగా 2014లోనూ ఆయనే వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఎన్నికల అనంతరం ఆయన టీడీపీలో చేరి రాష్ట్ర మంత్రిగాను బాధ్యతలు చేపట్టడం, ఇక్కడ టీడీపీ నుంచి ఆయనే ఈసారి బరిలోకి దిగడంతో బొబ్బిలిలో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక టీడీపీకి వైసీపీకి మధ్య ఉన్న బలాబలాలను అలాగే వాటి మధ్య ఉన్న పోటీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి పరిశీలిస్తే బొబ్బిలి రాజకీయ రణక్షేత్రంలో తలపడుతున్న ప్రధాన పార్టీ అభ్యర్థుల శక్తియుక్తులను ఇక్కడ చాలా కీలకంగా చూడొచ్చు. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్న బొబ్బిలి రాజవంశీయులు సుజయ్ కృష్ణ రంగారావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగి ఆ తర్వాత వైసీపీలో చేరి మారిన రాజకీయ పరిస్థితులతో టీడీపీలో చేరిన సుజయ్ కృష్ణ రంగారావు రాష్ట్ర మంత్రిగా కూడా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రస్తుతం 4వ గెలుపుపై ధీమాగా ఉన్నారు సుజయ్ కృష్ణ రంగారావు. అయితే సుజయ్ కృష్ణకు అండగా ఆయన సోదరుడు బొబ్బిలి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బేబీ నాయన, బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ తెంటు లక్ష్మనాయుడు పనిచేస్తున్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ గెలుపు చారిత్రక అవసరమని ప్రచారం చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. అయితే ప్రభుత్వ అభివృద్ధితో పాటు ఆది నుంచి వ్యక్తిగతంగా రాజకుటుంబం చేసిన సేవా కార్యక్రమాలపై నమ్మకం పెట్టుకున్నారు ఈ రాజవంశీయులు. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి బొబ్బిలి కోటపై టీడీపీ జెండా ఎగరవేస్తామని బహిరంగ సవాల్ విసురుతున్నారు. అయితే విజయనగరం బొబ్బిలి రాజవంశీయుల వారసులు పూసపాటి అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణ రంగారావు ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం కలిసి పనిచేస్తుండటం విశేషంగా మారింది. అయితే వైసీపీ అభ్యర్థి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. 1983, 1985, 94లలో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్గాను పనిచేశారు. రైతు బిడ్డనని సామాన్యుడైన తనకే పదవి కట్టబెట్టాలని ఓటర్లు అభ్యర్థిస్తున్నారు. అయితే ఈసారి బొబ్బిలి రాజుల్ని ఓడించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అండదండలు నియోజకవర్గంలో కీలక సామాజిక వర్గానికి చెందిన నేత కావడం సంబంగికి కలిసొచ్చే అంశం కానుంది. మరి ఈ కలిసొచ్చే అంశాలన్నీ సంబంగి కలిసొస్తాయా, లేదా ఎప్పట్లాగానే విజయనగరం బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు రాజవంశీయుల వైపే మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాల్సిన విషయం. అయితే బొబ్బిలిలో 2 ప్రధాన పార్టీల సానుకూల ప్రతికూల అంశాలను ఒకసారి పరిశీలిస్తే బొబ్బిలి కోట రాజవంశీయులకు అడ్డాగా మారింది. బొబ్బిలి రాజవంశానికే స్థానికంగా ప్రజల్లో ఆదరణ ఉండటం ఇక్కడ టీడీపీకి కలిసొచ్చే అంశం కానుంది. అదే సమయంలో మంత్రిగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి టీడీపీ అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావును గెలిపించనుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. సోదరులు ఇద్దరూ కూడా ఆయనకి పనిచేయడం, అట్లాగే సపోర్ట్ చేయడం, అలాగే వారిద్దరికీ ఉన్న రాజకీయ చాతుర్యం కూడా వీరిని గెలిపిస్తాయి. అలాగే గౌన్ రిపోర్ట్లో వాళ్ళకున్న సపోర్ట్, అలాగే వాళ్ళకున్న ఐడియాలజీ కూడా సుజయ్ కృష్ణ రంగారావుకి గెలుపును సునాయాసం చేయనుంది అనేది కూడా ఒక నానుడి కొనసాగుతుంది. అయితే అన్నదాత సుఖీబాబా, రైతు రుణమాఫీ పథకాలు ప్రజల్లో టీడీపీ పట్ల సానుకూల వాతావరణం ఉందని తెలియజేస్తున్నాయి. అయితే బొబ్బిలిలో ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు, మోడల్ పోలీస్ స్టేషన్, రోడ్ల విస్తరణ, సాగునీటి ఎత్తిపోతల పథకాలకు నిధులు తెచ్చారు సుజయ్ కృష్ణ రంగారావు. అలాగే పారాది వేగావతి నదిపై, సీతానగరం సువర్ణముఖి నదిపై వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు బొబ్బిలి రాజు. అయితే వైసీపీ పార్టీ యొక్క పాజిటివ్ నెగిటివ్లు ఒకసారి చూస్తే బొబ్బిలిలో వైసీపీ సానుకూల ప్రతికూల అంశాలను ఇక్కడ చాలా కీలకంగా మారనున్నాయి. ఇక్కడ
వైసీపీ అభ్యర్థిగా శంబంగి సుధీష్ణ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా కేడర్లో మంచి గుర్తింపు ఉంది. అటు జగన్ చేపట్టిన పాదయాత్ర, నవరత్నాల హామీలు కూడా వైసీపీకి కలిసొస్తాయని ఆ పార్టీ ధీమాగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా శంబంగి కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిగా ఉండటం, ఆయనకు ఆ సామాజిక వర్గం ఓట్లు గంపకుత్తిగా పడే అవకాశం ఉండటం ఈయనకి కలిసొచ్చే అంశం. 3 సార్లు ఓడిన సానుభూతి కూడా ఈ ఎన్నికల్లో పనిచేస్తుందని వైసీపీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు, అలాగే ఎవరి వైపు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది ఒక సస్పెన్స్గానే మారింది. అయితే ఎప్పట్లాగానే బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు రాజులకి పట్టం కడతారా, లేదా ఎప్పటి నుంచో సుదీర్ఘ అనుభవం ఉన్న వైసీపీ నాయకుడు అంబంగికి పట్టం కడతారా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్, జనసేన, అలాగే మిగతా పార్టీలు కూడా, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మాత్రం వైసీపీకి, టీడీపీకే ఎక్కువగా పోటీ అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరిద్దరి మధ్య ఎక్కువ ఓట్ల చీలిక కూడా అనేది క్లియర్గా గమనించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ఇది బొబ్బిలి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి. అయితే ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది వేచి చూడాలి. తెలియాలి అంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. అయితే మరో నియోజకవర్గం యొక్క వార్ 19లో విశ్లేషణ మళ్ళీ చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఈజ్ మూమెంట్.